నువ్వు చేసే అబద్ధం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, శరీరాశ కానీ, వ్యామోహాలు కానీ, మోహపు చూపులు కానీ, పనికి మళ్ళీ పాపిస్తూ ధనాపేక్ష సంబంధమైన కార్యక్రమాలు కానీ వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించమని ఆనాడు అన్నాడు. కానీ ఈనాడు చెప్పాల్సి వస్తే వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగుతారు కనుక. ఇప్పుడు క్షమాపేక్ష పెట్టాలా, శిక్ష వేయాలా? అంటే శిక్ష వేసి క్షమాపేక్ష పెట్టాలంటే అర్థమేముంది అసలు? నీకు ప్రధానమైంది రేపో మాపని పిల్లిని తెలుసు, కానీ ఈలోపు నువ్వు దేవుని వాక్యాన్ని గర్భం ధరించాలి. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు ఐ రిసీవ్ అంటిద్దా? ఏమంటుంది అప్పుడు? నువ్వు అసలు దైవజనుడువా, దయ్యం జనుడువా? ఈ దోషాలకి పరిష్కారం ఏమిటి? ప్రాయశ్చిత్తం ఎట్లా దొరుకుతుంది? ఆరంభము నుండి మానవునుకున్న డౌట్ అదే. నేను ఏం చేసి దేవుని దగ్గరికి వెళ్ళగలను? ఎరిగి చెడిపోయిన వాళ్ళు కొందరు, తెలియక చెడిపోతున్న వారు కొందరు. నేను గత సంవత్సరం గుడ్ ఫ్రైడేలో మా సంఘంలో మాట్లాడుతూ మొదటి మాట గురించి ఆ మాట అన్నాను. తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రార్థన చేశాడు. అతడే మెస్సయ్యా అని వారికి అర్థమై ఉంటే సిలువ వేసేవారు కాదు, కాదనుకనే వేశారు. తెలియక చేశారులే బాబు, క్షమించమన్నాడు తండ్రి. కానీ ఈ రోజున నీ గురించి ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాడు? నువ్వు చేసే అబద్ధం కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, శరీరాశ కానీ, వ్యామోహాలు కానీ, మోహపు చూపులు కానీ, పనికి మళ్ళీ పాపిస్తూ ధనాపేక్ష సంబంధమైన కార్యక్రమాలు కానీ ఏమైనా తెలియక జరుగుతున్నాయా? అది తప్పని తెలియదా? దొంగతనం చేసేవాడికి తప్పని తెలియదు, వ్యభిచారం తప్పని తెలియదు, మద్యపానం తెలుసు. వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించమని ఆనాడు అన్నాడు. కానీ ఈనాడు చెప్పాల్సి వస్తే వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగుతారు కనుక వీరిని శిక్షించమని ప్రార్థన చేయవలసి వస్తుంది. జాగ్రత్త అంటూ సంఘాన్ని హెచ్చరించడం జరిగింది. విడులరా, ఎరిగి చనిపోతున్న మానవ పతనావస్థ జీవితంలో బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నటువంటి ఈ కడవరి కాలపు పాపిష్టి పెడపోకడలో దేవుని భయం లేక, వాక్యాన్ని గౌరవించక, ఆత్మకు చోటివ్వక, దైవ జనుని నోటి మాటను అంగీకరించక ఇష్టరీతి చెలరేగిపోతున్న పాపిష్టి దినాలలో దోషాలకి నిక్షుత ఏంటి? ఈ పాపాలకి పరిష్కారం ఏంటి? ఏ జబ్బుకైనా మందు కనిపెట్టని ఈ ప్రపంచం పాప రోగానికి ఏమి కనిపెట్టలేదు కదా. దోషాలను ఎవరు కడగలేరు కదా. బైబిల్ చెబుతుంది ఒకే ఒక్క పరిష్కారం ఉంది. కృప సత్యముల వలన దోషాలకి ప్రాయశ్చిత్తం అయిపోద్దని. అది కొద్దిమందికైనా స్తోత్రం చెప్పే మనసు వచ్చింది. మనసు లేకపోయినా అందరూ బలవంతంగా చెప్పండి, పోనీ ఏం చేద్దాం? అది విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యో, ఇంకొక పరిష్కారం లేదు. దోషములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే కృపా సత్యములు కలవాలి. ఈ మాట వినడానికి ఈజీగా ఉంది, కానీ కృపా సత్యములు కలవాలంటే ఎట్టా? అంటే ఇప్పుడు ఏంటంటే పాపికి శిక్ష పడాలి అన్నది జరగాలి, పాప క్షమాపణ దొరకాలి అన్నది జరగాల. ఇప్పుడు క్షమాపేక్ష పెట్టాలా, శిక్ష వేయాలా? అంటే శిక్ష వేసి క్షమాపేక్ష పెట్టాలంటే అర్థమేముంది అసలు? ఈ రెండు కలిసే ఛాన్స్ కనబట్టంలా. మరొకవా రే ఈ రెండు కలిసి అవకాశాలే కనబట్టం లేదు. ఈ స్థితిలో నరుడెవడు చేయలేని కార్యం కొరకు దేవుడే నరుడై భూమి మీదకి రావడానికి సంకల్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషి స్థానములో మానవుని పాపానికి రావలసిన శిక్షంతా తన మీద తీసుకుని, శిక్షంతా తాను భరించి, దేవుని స్థానములో సంపూర్ణ క్షమాపణను మానవ జాతికి అనుగ్రహించడానికి యేసు క్రీస్తు శరీరమును దాల్చి భూమి మీదకి తిరిగి వచ్చినందుకై మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ దోషాలకి ప్రాయశ్చిత్తం ఎట్లా జరుగుతుంది? ఏం చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది? ఏమండి, హెబ్రీ పత్రికలో ఎడ్ల యొక్కయు కోడల యొక్కయు రక్తం వలన ప్రాయశ్చిత్తము కలగటం లేదని, దాంట్లో లోపమున్నదని, అది పరిష్కారం చూపలేకపోతుందని దేవుడు మాట్లాడి ఉండగా, ఇదిగో దోషములకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందంటే ఇంకొక ఛాన్స్ లేదు. కృప సత్యము కలిస్తే తప్ప పరిష్కారం లేదని వాక్యం చెబుతుంది. అంటే ఒక వ్యక్తి ఎవరో మానవ పాపములన్నీ కూడా భరించగలిగిన వాడు ఒకడు కావాలి, శిక్షను భరించేవాడు ఒకడు కావాలి, శిక్షను తీసేసేవాడు ఒకడు కావాలి. ఏమండి, అప్పు చేశాం, తీర్చలేకపోయాం, కేసు పెట్టారు, జైల్లో పడేశారు. ఇప్పుడు మనకి ఎవరు కావాలంటే మన బదులు ఆ జైలు శిక్షను భరించేవాడు కావాలి,
మన బాకీ కూడా కట్టేసేవాడు కావాలి. ఎక్కడ దొరుకుతారు? ప్రపంచంలో ఎవరు తెలివైన మాటలు చెప్పడానికి గొప్పలు తెప్పలు దొరుకుతారు, కానీ మానవ జీవిత పాప రుణమును తీర్చగలిగిన మహాదాత ఎక్కడ దొరుకుతారు? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప రుణమును చెల్లించడానికి ఈ లోకానికి దిగి వచ్చారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక 2:15 ఏమని రాశారో తెలుసునా దేవుని బిడ్డలారా? అక్కడ ఆయన శిలువ మీద వేలాడినప్పుడు మేకులు కొట్టబడినట్టు మనకి విరోధముగా ఉన్నటువంటి పాప రుణ పత్రములను తన రక్తము చేత మేకులు కొట్టి ఆ రక్తముతో పైరాతను చెరిపివేసి పాపమేమీ లేకుండా చేసి అసలు అడ్డమేమీ లేకుండా చేసి నేరుగా తండ్రి యొద్దకు వెళ్ళి నిలబడగలిగిన ప్రాయశ్చిత్తాన్ని శిలువలో యేసు చేశాడని చెప్పారు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగుని కాకని చెప్పింది. ఏంటండి ఆ మాట? భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలినా తగల ₹10,00,000 కూడా లోపడింది కాక. నువ్వు ఇంటికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేస్తే విచిత్రంగా జీవితంలో ఎన్నడూ ₹10 తప్ప అయిన నీకు 500 నోట్లు 4 కనబడును. ఆమేన్, ఐ రిసీవ్. నీ మాట చొప్పున నాకు జరుగుని గాక అంటుంది కదా మరి అమ్మ. ఏంటంటే ఆ మాట? ఆ మాట ఏంటి తెలుసా బిడ్డా? నీకు ప్రధానమైపోయింది రేపో మాపో పెళ్ళి అని సంగతులు మాకు తెలుసు, కానీ ఈ లోపు దేవుని చిత్తం ఏమిటంటే దేవుని వాక్యమును గర్భమును ధరించాలి అన్నారు. లేలిబా అని అన్నారులే. ప్రధానమైపోయి రేపు పెళ్ళి అంటే ఈ లోపు గర్భవతి కాబట్టి ఎవడు ఒప్పుకుంటాడు భూమి మీద? మాట్లాడరే? ఎవరైనా ఒప్పుకుంటారా? పోన్లండి, దేవుని చిత్తం ఏం చేద్దాం? అబ్బో, త్యాగమూర్తి లేరు నానా, మాట్లాడరా. ఇప్పుడు గబ్రియల్ ప్లేస్లో నేనే వచ్చాను అనుకోండి, మరి వర్తమానికుడే కాదు గబ్రియల్ అంటే, అంతేనా? నేను వెళ్ళాను ఓ ప్రధానమైపోయిన బిడ్డకి వెళ్ళి, బిడ్డ నీకు ప్రధానమైంది రేపో మాపని పెళ్ళిని తెలుసు, కానీ ఈ లోపు నువ్వు దేవుని వాక్యాన్ని గర్భం ధరించాలి అంటే ఇప్పుడు ఆ పిల్ల ఆమేన్ ఐ రిసీవ్ అంటిద్దా? ఏమంటుంది అప్పుడు? నువ్వు అసలు దైవజనుడువా దైవజనుడువా? సోమాన్ రేపు పెళ్ళి ఎట్టుకొని ఇప్పుడు నన్ను గర్భపోతావు. పరువు గల కుటుంబం, ప్రతిష్ట గల కుటుంబం, మంచి మర్యాద ఉంటుంది నీకు. నువ్వు అక్కడి నుంచో మా అన్నని కాకెత్తాను, మా నాన్నని కాకెత్తాను. ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడు ఈ పాస్టర్ గారు. అది ఏమన్నా సామాన్య సంగతి అండి? షాక్ తింది. అయ్యా రేయ్, ఒకటి మధ్యలో కూటం పెట్టాడు, మారు మంచి మందులు మట్టికి స్తోత్రం చెప్పండి. కొందరు ఉంటారని డౌట్ నాకు, అది చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే వాక్యంలో రాయబడ్డ పాయింట్ ఏంటో తెలుసునా? బిడ్డ నీకు ప్రధానమైపోయిందని తెలుసు, నువ్వు పరిశుద్ధురాలవని తెలుసు. మొత్తం పరలోకంలో నుండి తొంగి చూస్తే భూమి మీద ఉన్న కోటాను మానవ జాతిలో నువ్వు పరిశుద్ధురాలికి ఎంపిక చేయబడ్డావు. నీకు రేపో మాపో వివాహం అని తెలుసు, ఇరు కుటుంబాల్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినా దేవుని వాక్యమును గర్భమును ధరించి పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు లోకానికి రక్షకుని అందించాలి బిడ్డ. నీ పట్ల ఇది దేవుని చిత్తం ఏర్పాటు అంటే, ఇప్పుడు తన గర్భవతినంటే వివాహం క్యాన్సిల్ అయిపోద్దిగా. తన గర్భవతినైతే అమ్మా నాన్న క్షమించరుగా, ఊర్లో అందరూ అసహించుకుంటారుగా, నిందలేగా, అవమానాలేగా, శ్రమలేగా, అన్ని బాధలేగా, అన్నీ తెలిసి కూడా పిచ్చి పెళ్ళే కాదుగా, జ్ఞానం కలిగిందే కదా. ఇన్ని పరిస్థితి తెలిసి కూడా నాకు నింద వచ్చినా, నాకు అవమానం వచ్చినా, నాకు శ్రమ వచ్చినా, నాకు బాధ వచ్చినా, నా ద్వారా దేవుని చిత్తము నెరవేరితే, దేవుని రాజ్యానికి మేలు కలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది? నేను బలైపోతా, నేను నిందలు పడతా, నేను అవమానాలు పడతా, దేవునికి మహిమ తీసుకొస్తా అని సమర్పణలోకి వచ్చి ఆ బిడ్డ అంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే నేను గర్భవతిని అవుదునుగాక అనేగా దాని అర్థం, అంతేగా. మరి నిందలేగా, శ్రమలేగా. చాలామందికి తెలియక అనుకుంటారు, నిందించబడుతున్న వారు, భయంకరంగా అవమానాలకు గురైన వారిని పట్టుకొని పలాని దైవజనుడు తెలుసా అంటే, తెలుసండి, మనం విన్నారా ఆయన గురించి వచ్చింది, నీకు తెలదేమో. ఇంకా వీడు చెప్తాడు, దేవతో తయారయ్యాడు. మన సహోదరుల మీద నేరమాలు మోపచిన అపవాదికి సొంత కొడుకుడు. వీడికి చెప్తే ఈటీవీకి చెప్పినట్టే, టీవీ నైన్కి చెప్పినట్టే, అన్ని పేపర్లకు చెప్పినట్టే. ఎల్లోని కాక రాయ్ ఎట్రా తెలుసా మన ఏం జరిగిందో తెలీదా, ఇట్లా చెప్తాను రా కూర్చో. సైతాన్ కరపత్రకి ఈడే ప్రింటింగ్ ఇన్ఛార్జి భూమి మీద చెప్తుంటాడు. ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులు, హలో
పరిశుద్ధులు దేవుని చిత్తము కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని నామం కొరకు, ఆత్మల రక్షణ కొరకు తాము శ్రమలు, నిందలు, అవమానాలు భరించి దేవుని చిత్తాన్ని సంపూర్ణ చేయడానికి ప్రయాసపడుతున్నారు. అవమానపరచబడ్డ, బాధింపబడ్డ, నిందించబడ్డ, గేలి చేయబడ్డ, పరిహసించబడ్డ దైవజనులను చూసి వారిని నిందిస్తున్న గుంపులో కలుస్తావా? ఆ ఏర్పాటులోకి వచ్చి, ఆ సమర్పణలోకి వచ్చి, ఆ ప్రతిష్టలోకి వచ్చి దేవుని కొరకు నేను కూడా నిందలు, శ్రమలు, అవమానాలైన ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడతాను అనే సమర్పణలోకి వస్తావా? ఇవన్నీ ఆలోచించి కూడా మరియమ్మంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనగానే ఏం జరిగింది తెలుసా? ఆది యందున్న వాక్యం, ఆమేన్, సమస్తమును సృష్టించిన వాక్యం, ఆమేన్, మహాజలముల మీద వినబడుతున్న వాక్యం, ఆమేన్, మన పితరుల ప్రవక్తలందరికీ ప్రత్యక్షమైన వాక్యం, ఆమేన్. ఆ వాక్యము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మరియ గర్భంలోకి వచ్చింది, ఆమేన్. ఇప్పుడు మరియ మనిషా దేవుడా? దేవమాత మా కొరకు వేడుకొనుము అన్నారుగా, మరట అసలు నువ్వెవడో నేనెవడో మాట్లాడతాక మరియమ్మ గురించి? పరలోకం ఆమెను ఎంపిక చేసుకుని పరిశుద్ధులను కనపరిచి అంత స్థానం ఇచ్చాక నువ్వు నేనెవడో మాట్లాడటానికి ఎక్కువ తక్కువ? మన మాటకి విలువ లేదు, కానీ ఆవిడ మాటకైతే విలువ ఉందిగా. ఆమె ఏముంది? హలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. స్తోత్రం చెప్పరే. నాకు కూడా ఆయనే రక్షకుడు, నేను ఆయనకి దాసురా. ఇప్పుడు వీళ్ళందరూ మన ప్రార్థనకేనా? అప్పుడే అమ్మా ఎందుకు వచ్చేసారు మీరు? ఎన్నింటికని చెప్పారు భోజనం? ఇటు అయ్యానికి అయిపోద్దని లెక్కేసుకొని వచ్చినట్టుందండి మ్యాచ్. వరకండే నేను దగ్గర నుంచి వచ్చానా? మరి బండి కట్టించుకొచ్చారు చూడు. పర్లేదు, ఎప్పటికొచ్చినా పర్లేదు, ఎప్పటికొచ్చినా పర్లా. కూర్చోండి. మీరు లేట్గా వచ్చారని చెప్పేసి భోజనం కట్టి పెడతాం మానేస్తారేంటి? పెడతారుగా, ఆ విశ్వాసం వాళ్ళకు కూడా ఉంది. ఇది కాదు క్రైస్తవ క్రమశిక్షణ. కింద మీద పడి నాన్న సావులు తెచ్చి పడిపోవాలంటే దేవుని సంధిలోకి వచ్చి 30 సంవత్సరాలుగా నేను సభలకు ప్రసంగికుడు తిరుగుతున్నా. హలో, కొత్తగా రోడ్డు ఎక్కిన మొహం కాదు ఇది, విన్నావా? ఏ కోటానికి లేటుకు పోలేదు ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పాలి గట్టిగా. నన్ను ఇంకా కన్వీనర్లే, అప్పుడు ఆగప్పుడు రాబాక, ఇటుకు వచ్చి కాసేపు నన్ను ఆ గదిలోనూ కారులోనూ తొక్కు పెడతారు నన్ను, నువ్వు రాబాక అప్పుడే అని. నేను ఎప్పుడు లేట్ చేయను. మంచి క్రైస్తవులు అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మ వడ్డిస్తే ఎవడు మొక్కాడికి పడుతుంది. ఇంట్లో నాటుకొని కోసుకుంటామా? కొత్తరా అంత తోటకూరేనా ఏంటి? నాటుకొని కోస్తే ఒకే కోడిగా, ఒకే కూర, ఒకే దాకా 10 మంది కూర్చుని అందరికి వడ్డేస్తుంది. పెద్దోడికి పడుతుంది, చిన్నోడికి పడుతుంది. ఆ లెక్క అంతే. ఆ వడ్డింపులో టాలెంట్ అంతే. అది అమ్మకే సాధ్యం, భూమి దేవుడికి కుదరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాన్నగారికి పడే మర్యాద పడుతుంటుంది, పెద్దనికి పడే మర్యాద పడుతుంటుంది. చిన్నోడికి రే అడిగొంతికి పడితే ఆడికి ఎందుకు చిన్నదై, ఆడికి ఎందుకు రా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎవడు ఒక్కడికి పడుతుంది. స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి, పర్లేదు. మంచి వాళ్ళు అంటే నేను కాదని ఫిక్స్ అయిపోయి పిల్ల, నువ్వు కూడా మంచిదానివని నేను అనుకుంటుంటే పరువు తీసి పడేసావు. చేతులకి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ మాట చొప్పున నాకు ఎవరన్నారండి? ఈ మాట ఎవరన్నారండి? ఇప్పుడు మరియమ్మ మనిషా దేవుడా? ఇప్పుడు చెప్పండి, ఎవడు రాడు రే? మరియమ్మ ఎవరు? ఇప్పుడు మరియ లోపలికి వచ్చింది ఎవరు? వాక్యం అంటే ఎవరు? దేవుడా నరుడా? ఆది వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే. మరియమ్మ ఎవరో? వాక్యం ఎవరో? నేను చెప్పే సువార్త ఏంటంటే దేవుడు నరుడు కలిసిపోయారు. తోటా గట్టిగా
క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నాం మనం? క్రిస్మస్ అంటే ఏం చెప్తున్నాం ఫస్ట్ నుంచి? కలిసిపోవటము. ఊరుక నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. కరెక్ట్గా పాయింట్ పట్టుకో. క్రిస్మస్ అంటే కలిసిపోవడమే అనండి గట్టిగా. అలాగనే దరిద్రులు తాగుబోతులు కలిసిపోతే దాని గురించి కానీ నేను చెప్పేది. ఏం కలిసిపోవాలా? కృపా సత్యములు అనండి. అనండి, ఏం కలిసిపోవాలా? అప్పుడేం కలుగుద్ది? దోషములకు ప్రాయశ్చిత్తం. కృప అంటే క్షమాపణ కావాలని, సత్యం అంటే శిక్ష పడాలని. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి. రెండు కలిపినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కృపా సత్యములు ఏమైపోయినాయి అంట? ఇప్పుడు చెప్పండి. వాక్యం అంటే దేవుడు, మరి అంటే మనిషి. ఇప్పుడు వాక్యము మరియ గర్భములోకి ప్రవేశించింది అంటే అర్థం ఏంటంటే దేవుడు నరుడు కలిసిపోయారు. ఆమేనండి. చెప్పండి, ఎవరెవరు కలిసిపోయారు? దేవుడు, మనిషి. దీన్నే మరొకలాగా చెప్పొచ్చు, దేవుడు ఆత్మ అనండి. ఏ వాక్య ప్రకారం? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ అని రాశాడు. 2 కొరింథీ పత్రిక 3:18, 17 ప్రభువే ఆత్మ అని రాశాడు. కనుక దేవుడేమో ఆత్మ, ధరించిందేమో శరీరం. చెప్పండి, దేవుడేమో ధరించిందేమో అంటే ఏమైంది? ఆత్మ శరీరం కలిసిపోయినాయి. అనండి గట్టిగా, అనండి గట్టిగా. ఆత్మ శరీరం. చెప్పండి, కృపా సత్యములు, దైవ నరులు, ఆత్మ శరీరం. స్తోత్రం చెప్పొచ్చుగా.